హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 6వ భాగం కథ విందాం. ఒకసారిగా గౌతముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు విదురశర్మ. అభిసారుల వారి ఆజ్ఞ ప్రకారము నా శక్తిని తన ఆత్మజ్ఞానంతో గ్రహించగలిగిన నిస్వార్థపరుడైన యువకుడి కోసము ఇంతకాలంగా ఎదురుచూస్తున్నాను. నీవు కారణజన్ముడవి. ఈ రోజుకి నా బాధ్యతల నుంచి నాకు విముక్తి లభించింది. ఈ రక్షా యంత్రాన్ని తీసుకో. నీ అనుపానులు గమనించే దుష్టశక్తులు ఎన్నో ఉన్నాయి. నన్ను ధ్యానించిన మరుక్షణము ఈ రక్షా యంత్రము ఒక రక్షణా వలయాన్ని ఏర్పరుస్తుంది. ఆ వలయము నీ కదలికలని, నువ్వు జరిపే సంభాషణలని నిన్ను గమనించే దుష్టశక్తులకు చేరనివ్వదు. జాగ్రత్త. నీ కార్యం సఫలమయ్యే సమయానికి తిరిగి నీ వద్దకు వస్తాను. ఆ సమయంలో నా సహాయం నీకు అవసరమో అని రక్షాయంత్రాన్ని అందించి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అభిసారుడు ఎవరో తనకు తెలుసు. కానీ అభిసారుడి ఆజ్ఞ ప్రకారము విదురశర్మ తన కోసం ఎదురు చూడటమేమిటి? తన వలన కాగల కార్యం ఏమిటి? విదురశర్మ బాధ్యతలు ఏమిటి? మదిలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం అడగవలనని అనుకున్న గౌతముడికి విదురశర్మ అదృశ్యం కావటంతో నిరాశ ఎదురైంది. రక్షాయంత్రాన్ని భద్రపరుచుకొని అశ్వం వద్దకు నడిచాడు. అశ్వానికి ఆయన ప్రసాదించిన ఆకులను తినిపించి తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. విదురశర్మ ఇచ్చిన ఆకులని తిన్న అశ్వము నూతనోత్సాహంతో వాయువేగంతో దవుడు తీసి సాయంకాలం సమయానికి గౌతముణ్ణి కేశవపురం పొలిమేరలకు చేర్చింది. అశ్వాన్ని ఆపాడు గౌతముడు. అంతలో గౌతముడి వద్దకు ఒక వృద్ధ స్త్రీ పడుతూ లేస్తూ మెల్లగా వచ్చింది. కాషాయ వస్త్రాలతో, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో ఆమె ముఖము ప్రశాంతంగా ఉంది. ఒక్క క్షణం నాయనా అన్నది. ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు గౌతముడు. కొన్ని వికోక పిశాచాలు ఒక వీరుడిని తరుముకుంటూ రావటం నేను చూశాను. అవి అతన్ని దారుణంగా గాయపరిచాయి. కొందరు వ్యక్తుల వలన అతను రక్షింపబడ్డాడు. నువ్వు ముందుగా వారిని కలవటం ఉత్తమము అని అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా నడిచి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో గౌతముడికి అర్థం కాలేదు. ఎవరీమే? నేను వచ్చిన కార్యం తనకు ముందే తెలుసునన్నట్లుగా మార్గాన్ని సూచించి హడావుడిగా వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టుకునేవారే దళపతిని కాపాడారు కనుక ఒకసారి వాళ్ళని కలిస్తే వివరాలేమైనా తెలుస్తాయేమో. కేశవపురానికి దక్షిణ దిశలో నయనారణ్యం మొదలవుతుంది. దానిని ఆనుకునే తుంగానది ప్రవహిస్తూ ఉంటుంది. జయతీర్థుల వారు అందించిన వివరాల ప్రకారము దళపతి తుంగనదిని దాటి కేశవపురం వైపుకి వచ్చినట్లు తెలుస్తుంది అనుకుంటూ తుంగనది వద్దకు నడిచాడు. అక్కడ నిలబడితే ఉత్తరంగా కేశవపురం కనిపిస్తుంది. ఆ పరిసరాలని జాగ్రత్తగా గమనిస్తూ అనుమానించదగ్గ విషయం ఏమీ లేకపోవడంతో కేశవపురం వైపుకి అశ్వాన్ని నడిపించుకుంటూ బయలుదేరాడు. దళపతిని రక్షించిన కట్టెలు కొట్టేవారెవరో కనుగొనాలి స్వాగతంలో అనుకుంటూ నగరద్వారం గుండా లోపలికి ప్రవేశించాడు. పేద ప్రజలు నివసించే ప్రదేశాల గురించి వాకబు చేసి మురికివాడను చేరుకున్నాడు. అప్పటికే చీకటి పడింది. అయ్యా, ఇక్కడ కట్టెలు కొట్టుకొని జీవించేవారెవరో చెప్పగలరా? ఒక వృద్ధుణ్ణి ప్రశ్నించాడు. ఒకసారి గౌతముణ్ణి యగాదిగా చూసి, మరిడయ్యా, వాడి బావుమరుదులకు అదే పని. వాడేమైనా తప్పుడు పని చేశాడా? మంచివాడే కదా వాడు. అయినా వాడిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. పాపం, ఎంత కష్టపడ్డా వాడి కుటుంబానికి 4 వేళ్లు నోటి లోపలికి పోవటం లేదు అన్నాడు వృద్ధుడు. లేదు, వారు ఒకరి ప్రాణాల్ని కాపాడారు. వారి వద్ద నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవలసి ఉంది. ఈ సందు చివరనే వాడిల్లు. ఇప్పుడు వాడి ఇంటిలోనే ఉన్నాడు. ఇంతకు ముందే చూశాను. వెళ్ళి కలవండి అని తన దారిని తాను వెళ్ళిపోయాడతను. మరిడయ్య తన ఇంటి ముందు నులక మంచం మీద కూర్చొని ఉన్నాడు. అతని ఇంట్లోని సామానులన్నీ మూటలుగా కట్టి బయట ఉంచారు. పాపం, చిన్నది ఆకలితో అల్లాడిపోతూ ఉంది. నువ్వు సంపాదించేది ఒక్క పూటకి కూడా సరిపోవటం లేదు. పిల్లలకు సరిపోదని నువ్వు ఈరోజు బువ్వ కూడా తినలేదు. ఏదో ఒకటి చేసి కొంచెం ధనాన్ని తీసుకురావయ్యా. నువ్వు కొంచెం తిన్న తర్వాత నీ ఇష్ట ప్రకారమే ఊరు వదిలి వెళ్ళిపోదాము కన్నీటితో అంటూ ఉంది ఒక స్త్రీ. బహుశా మరిడయ్య భార్య కావచ్చు. నేనేం చేసేదే?
రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్ని కట్టెలు సంపాదించినా అవి మన తిండికి కూడా అక్కరకు రాకున్నవి. ఈ రాజ్యం అంతటా కరువు కాటకాలు. అందుకే వేరే రాజ్యం పోదామనేది బాధగా అన్నాడు మరిడయ్య. వారు మాట్లాడే మాటలు విన్నాడు గౌతముడు. మరిడయ్య అంటే నువ్వేనా అని అడిగాడు. అవునయ్యా, తమరెవరు? నాతో మీకేం పని? అయోమయంగా అన్నాడు మంచం మీద నుంచి లేస్తూ. 3 రోజుల క్రితము మీరు ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తి గురించి వివరాలు చెప్పగలవా? అవును, పాపం చనిపోయే స్థితిలో ఉన్నాడు. మాకు తెలిసిన మూలికలతో గాయాలకు మందు పూసాము. ఆయన గాయాలకి కట్లు కట్టాము. నెత్తురు కారటం ఆగగానే ఆ స్థితిలో కూడా నడుచుకుంటూ ఊరు వైపుకు వచ్చాడు. మేము మాత్రము అడవిలోకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆయన మాకు కనపడలేదు. దళపతి వారికి ఏమీ చెప్పలేదని అర్థమైంది గౌతముడికి. మీకు తెలియకుండానే ఈ మహాసామ్రాజ్యానికి ఎంతో మేలు చేశారు. మా దళపతిని నువ్వు నీ బావమరుదులు కాపాడినందుకు మీ మంచి మనసుకు ప్రతిఫలంగా మీరు వనదేవతను కోరినట్లుగా 2 సంచుల నిండుగా బంగారు నాణాలు ఇస్తున్నాను. ఇది మన చక్రవర్తి ఆకర్షుల వారి బహుమతి. తీసుకో. ఇక నుంచి నీకు నీ బావమరిది కుటుంబాలకి ఏ చీకు చింత ఉండదు. ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. నవ్వుతూ అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెనుదిరిగాడు గౌతముడు. నోటి మాట రాలేదు మరిడయ్యకు. అతని ఇచ్చిన బహుమతిని తీసుకొని కన్నీళ్లతో చేతులెత్తి నమస్కరించాడు మరిడయ్య. అయ్యా, ఇంతకాలము అతి పేదరికాన్ని అనుభవించిన మా కుటుంబాలు మీకు ఎంతో రుణపడి ఉన్నాయి. ఆనంద బాష్పాలతో తడబడుతూ అన్నాడు. తన వద్ద ఉన్న ఒక సంచిని భార్య చేతికిచ్చి, దీనిని మీ తమ్ముడు కుటుంబానికిచ్చిరా అంటూ ఏదో గుర్తు వచ్చినవాడిలా, అయ్యా ఒక్క నిమిషం పెద్దగా అరిచాడు. అప్పటికే ఆ వీధి మధ్య వరకు వెళ్ళిన గౌతముడు వెనుదిరిగి వచ్చి, ఏమిటి మరిడయ్యా, ఏమైనా గుర్తుకు వచ్చిందా? ఆప్యాయంగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు. మాకు నిన్న అడవిలో ఈ వస్త్రం కనిపించింది. దీని మీద ఏవో గుర్తులు ఉన్నాయి. మాకు అవి ఏమిటో అర్థం కాలేదు. మీకు ఎందుకైనా పనికొస్తుందేమో తీసుకోండి అని తన దట్టీలో నుంచి ఒక వస్త్రాన్ని బయటికి తీసి అందించాడు. నిజంగానే ఆ వస్త్రం పైన ఏవో గుర్తులు, కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఆ సంకేతాలలో ఏదో నిగూఢ అర్థము, అతి ముఖ్యమైన సమాచారము ఉన్నట్లు తోచింది గౌతముడికి. మౌనంగా తీసుకొని దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి వారి వద్ద నుంచి బయలుదేరాడు. ఇక తాను వెతకవలసిన ప్రదేశాలు, దేవాలయాలు అనుకుంటూ దగ్గరలోనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళాడు. అది చాలా చిన్న గుడి. పూజారి కూడా లేడు. దీపాలు మాత్రము మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతున్నాయి. అక్కడ ఒక మనిషి తలదాచుకునే అవకాశం లేదని అర్థమై వెనుతిరిగాడు. మొదటి జాము పూర్తయ్యే సమయానికి దాదాపు అన్ని దేవాలయాలు వెతికినా అతనికి దళపతి జాడ తెలియరాలేదు. నాయనా, ఒక్క నిమిషం అంటూ ఒక వణుకుతున్న కంఠం వినిపించింది. ఇంతకుముందు తనతో మాట్లాడిన వృద్ధ స్త్రీ తిరిగి కనిపించింది. చూస్తే బాగా అలసిపోయినట్లు ఉన్నావు. ఇక్కడికి దగ్గరలోనే ఒక పూటకోళ్ల ఇల్లు ఉన్నది. అవ్వ చాలా మంచిది. నువ్వు అక్కడికే వెళ్ళు అంటూ తన దాన్ని తాను వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన గౌతముడికి విచిత్రంగా అనిపించింది. ఎవరీమే? ఎందుకు పదే పదే తనకు సహాయం చేయటానికి వస్తుంది? ఈసారి కనిపిస్తే ఆమె వివరాలు అడగాలి. తనకు కూడా విశ్రాంతి తీసుకోవాలని అనిపించిన మాట వాస్తవం. అందులోనూ సమయం మించిపోయింది. ఇప్పుడు తాను దళపతిని వెతకటం కష్టం అనుకుంటూ వృద్ధ స్త్రీ చెప్పిన పూటకోళ్ల ఇంటికి వెళ్ళాడు. బాగా అలసిపోయి ఉన్నావు నాయనా. చిక్కటి చీకటి పడింది. ఎవరూ రారని నేను కూడా ఇప్పుడే 2 ముద్దలు తిని పడుకుందాం అనుకుంటున్నాను. వేడి నీళ్లు కాగబెడతాను. హాయిగా స్నానం చేసిరా. ఈలోపు ఏదో ఒక కూర చేసి ఇంత పప్పు ఉడకేస్తాను. నువ్వు కొంచెం ఆలస్యంగా వచ్చి ఉంటే నేను నిద్రపోయేదానిని అంటూ శ్రమ అనుకోకుండా వంట ప్రయత్నాలు ఆరంభించింది పూటకోళ్ళవ్వ. ఆ సమయంలో ఆమెకు శ్రమ ఇవ్వాలనిపించలేదు గౌతముడికి. కానీ ఆ రోజు ఏమీ తినకపోవటం వలన అవ్వకు వద్దు అని చెప్పలేకపోయాడు. కొంతసేపటికి వేడి నీళ్లు సిద్ధమని అవ్వ చెప్పడంతో పెరట్లోకి నడిచి వెన్నెల వెలుగులో స్నానం చేశాడు. అతని శ్రమ అంతా చేత్తో తీసేసినట్లుగా మాయమైపోయింది. ఒక్కసారిగా ఆకలి గుర్తుకు వచ్చింది.
దుస్తులు మార్చుకొని బయట ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. త్వరగానే వంట పూర్తి చేసింది అవ్వ. రానాయినా, పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తింటే రుచిగా ఉంటాయి. పెరట్లో అరటి చెట్టు ఉంది. అయినా రాత్రిళ్ళు ఆకులు కోయటం ఎందుకని పళ్ళెంలో వడ్డిస్తున్నాను. పర్వాలేదు కదా అంటూ గౌతముణ్ణి పిలిచింది. పర్వాలేదవ్వా, ఈ వయసులో ఈ సమయంలో ఇంత శ్రమపడిన నీకు ఎంతో రుణపడిపోయాను నవ్వుతూ అన్నాడు. ఒక పీట వేసి పళ్ళెంలో భోజనం వడ్డించింది అవ్వ. పదార్థాలు వేడిగా రుచిగా ఉండటంతో కడుపు నిండా తృప్తిగా భుజించాడు. ఆరు బయట నులక మంచం వేసి అతనికి పక్క సిద్ధం చేసింది అవ్వ. ప్రశాంత వాతావరణంలో మంచం మీద పడుకోగానే అతనికి నిద్ర ముంచుకొని వచ్చింది. హాయిగా నిద్రపోయి సూర్యోదయ సమయానికి లేచాడు. త్వరగా స్నానం చేసిరా నాయనా, తినుబండారాలు సిద్ధంగా ఉన్నాయి చెప్పింది అవ్వ. స్నానం చేసి ఫలహారం ముగించిన తర్వాత అవ్వకు కొంచెం ఎక్కువగానే బంగారు నాణేల్ని ఇచ్చి ఆమెను సంతోషపెట్టాడు. కేశవపురానికి ఏ పని మీద వచ్చావు నాయనా? ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో అడిగింది. చక్రవర్తి యొక్క దళపతిని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. ఆయన ఆరోగ్య స్థితి సక్రమంగా లేదు. ఎక్కడ ఉన్నాడో తెలియలేదు విచారంగా చెప్పాడు గౌతముడు. అతనెవరో తెలియదు కానీ ఒక వ్యక్తి గాయాలతో 3 రోజుల క్రితము ఉదయం సమయంలో ఇక్కడికి వచ్చాడు. కాళికాలయం వద్దకు వెళుతున్నానని చెప్పాడు గుర్తుకు తెచ్చుకుంటూ అన్నది. నిన్ను ఈ విషయం ఇంతకుముందు ఎవరూ అడగలేదా? ఆశ్చర్యంగా అడిగాడు గౌతముడు. ఆకర్షుడి సైనికులు అతిథి గృహాలను కూడా విచారించారని జయతీర్థుడు చెప్పడం గుర్తుకొచ్చింది. ఎవరో సైనికులు వచ్చి అడిగిన మాట వాస్తవం. వారు కొంచెం కఠినంగా మాట్లాడారు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో నాకెలా తెలుస్తుంది? నాకెందుకు వచ్చిన తంట అని నాకేం తెలియదని చెప్పకుండా ఊరుకున్నాను. నిజం చెప్పింది అవ్వ. కాళికాలయం ఎక్కడుందవ్వా? ఆతృతగా అడిగాడు. వేణుగోపాలస్వామి దేవాలయం వెనక ఉన్న చెట్ల తోపులో ఉంది. దాదాపుగా పాడుబడింది. విషపురుగులు చాలా ఎక్కువ. ఈ మధ్య అక్కడికి ఎవరూ వెళ్ళటం లేదు. బయట నుండి చూస్తే ఆ చెట్ల తోపులో దేవస్థానం ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. దీపం పెట్టే నాదుడే లేడు. నగరాధిపతి నాస్తిక భావాలున్న వ్యక్తి కావడంతో ఆ దేవాలయాన్ని పట్టించుకోవటం లేదు చెప్పింది అవ్వ. అవ్వకు వీడ్కోలు చెప్పి వెంటనే కాళికాలయం వద్దకు బయలుదేరాడు. ఆలయము పెద్దదిగానే ఉంది, కానీ పూర్తిగా పాడుబడిపోయింది. అపరిశుభ్రంగా ఉంది. గర్భగుడి వద్దకు వెళ్ళి దేవికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి అక్కడి ప్రదేశాలని క్షుణ్ణంగా పరిశీలించాడు. పెద్ద పెద్ద గడసర్పాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దళపతి ఆచూకీ తెలియలేదు. ఇక మిగిలింది గర్భగుడి ఒకటే. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అప్పుడు కనిపించాడు దళపతి. విగ్రహం వెనుక నిస్త్రారణగా పడుకొని ఉన్నాడు. అతని ప్రాణాలు ఇప్పుడు మరి కాసేపట్లోనూ పోయేటట్లుగా ఉన్నాయి. క్రింద కూర్చొని మెల్లగా పిలిచాడు గౌతముడు. బలవంతంగా కళ్ళు తెరిచిన దళపతి ప్రశ్నార్థకంగా గౌతముడి వైపు చూశాడు. అతని చూపుల్లో జీవం లేదు. అతి నీరసంగా కనిపిస్తున్నాడు. తానెవరో క్లుప్తంగా వివరించాడు గౌతముడు. ఎంతో కష్టం మీద గొంతు పెగిల్చుకొని ఎవరో ఒకరు వస్తారని ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఇంతవరకు బ్రతికి ఉన్నాను. ఎవరో పుణ్యాత్ముడు రోజు ఆహారాన్ని అందిస్తున్నాడు. కాళీమాత విగ్రహం పాదాల చెంత వెనక వైపున తాళపత్రాలు ఉన్నాయి. చక్రవర్తికి అందచేయండి. రాత్రి సమయంలో పిశాచాలు నా కోసం వెతకటం నాకు తెలుసు. అందుకే ఈ గర్భగుడిని దాటి పగటి సమయంలో కూడా బయటకు రాలేదు. తాళపత్రాలని మీకు అప్పగించడంతో నా బాధ్యత తీరిపోయిందనుకుంటున్నాను. పట్టి పట్టి మాట్లాడుతూ తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలిగానన్న తృప్తితో ప్రశాంతంగా కన్ను మూశాడు దళపతి. గౌతముడి మనస్సు ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. రాజ్యం కోసము ప్రాణాలను అర్పించిన అతని రాజభక్తి నిజంగా అనిర్వచనీయం. అతని పార్థివ శరీరాన్ని తీసుకొని తాళపత్రాలతో సహా బదరీపురానికి ప్రయాణమయ్యాడు గౌతముడు. గౌతముడి వద్ద తాళపత్రాలు ఉన్నప్పటికీ ఎటువంటి ఆటంకము ప్రమాదాలు లేకుండా క్షేమంగా సాయంకాల సమయానికి రాజధాని చేరుకున్నాడు. సాయంకాల సమయానికి కేశవపురం చేరమని విదురశర్మ ఎందుకన్నాడో అప్పుడు అర్థమైంది గౌతముడికి. తాను కొంచెం ఆలస్యం చేసినా మరిడయ్యను కలుసుకోలేకపోయేవాడు.
అప్పుడు మరిడయ్య వద్ద ఉన్న ముఖ్యమైన సంకేతాలు గల వస్త్రాన్ని పొందగలిగి ఉండేవాడు కాదు. అందులో ఏముందో తెలియకపోయినా అది ఉపయోగకరం అనిపిస్తుంది. అలాగే అవ్వ నిద్రపోయి ఉంటే కాళికాలయం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. నేరుగా చక్రవర్తిని కలుసుకున్నాడు గౌతముడు. దళపతి మరణము చక్రవర్తిని కలిచివేసింది. నిరంజనుడు జయతీర్థుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. మౌనాన్ని వీడి దళపతికి శాస్త్రోక్తంగా కర్మకాండలు జరిపించమని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. సాధించావు గౌతమ. తాళపత్రాలని తీసుకుని వచ్చి రవ్యభట్టు వద్ద మన మాట పోకుండా ఆదుకున్నావు. వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడు మహామంత్రి. మంత్రిగారు, నేను ప్రత్యేకంగా చేసినది ఏమీ లేదు. కేవలము దేవాలయాలని శోధించి కనుక్కున్నాను. ఇది ఎవరైనా చేయగలరు. నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు వినయంగా అన్నాడు గౌతముడు. ఇక అభిసారుల వారి మంత్రదండాన్ని సాధించే బాధ్యత కూడా నీదే గౌతమా ఉన్నట్లుండి అన్నారు జయతీర్థుడు. ఆశ్చర్యంగా చూశాడు గౌతముడు. నేనా? అవును. రైవ్యభట్టు అందించిన వివరాల ప్రకారము నీ జాతకం సరిగ్గా సరిపోయింది. నీ శక్తి మాకు తెలిసిందే. ఈ మేలు కూడా చేసి నంద సామ్రాజ్యాన్ని కాపాడు. ఆ బాధ్యత నీకు కూడా ఉన్నది అనుకుంటాను అన్నాడు నిరంజనుడు. విద్రశర్మ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చాయి. తన గురుదేవులు యోగానందుల వారు కూడా తనను కారణజన్ముడని సంబోధించినట్లు జ్ఞాపకం. తన వలన ఈ బృహత్తర కార్యం సఫలం కాగలటము తన పూర్వజన్మ సుకృతం. వెంటనే అంగీకార సూచకంగా తల పంకించాడు గౌతముడు. అప్పటికప్పుడు ఆ తాళపత్రాలకి ప్రత్యేకంగా పూజ చేసి మొదటి తాళపత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు జయతీర్థుడు. ఆయనకి ఏమీ కనిపించలేదు. తర్వాత నిరంజనుడు, చక్రవర్తి కూడా ప్రయత్నించారు. వారికి కూడా ఏమీ కనిపించలేదు. చివరగా గౌతముడు తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రభు, ఇక్కడ ఏదో రాసి ఉంది, నాకు కనిపిస్తోంది ఉత్సాహంగా అన్నాడు గౌతముడు. అతనికి మొదటి తాళపత్రంలో కేవలము ఒక వాక్యం మాత్రమే కనిపించింది. మిగిలిన తాళపత్రాలలో ఎటువంటి వివరాలు లేవు. ప్రభు, గౌతముడు అర్హుడే అని నా వాదన ఇప్పటికైనా ఒప్పుకుంటారా? గౌతమ, నీకు కూడా అర్థమైందా? చిరునవ్వుతో ప్రశ్నించాడు జయతీర్థుడు. మౌనంగా తల ఊపాడు చక్రవర్తి. గౌతమ, అక్కడ ఏముందో చదివి మాకు వినిపించు ఆసక్తిగా అన్నాడు జయతీర్థుడు. ప్రమాదంలో ఉన్న విదర్భ రాజకుమారిని రక్షించడము నీ మొదటి కర్తవ్యం. తర్వాత ఆమె నుంచి నువ్వు పొందబోయే బహుమానమే మంత్రదండ సాధనలో తొలి అడుగు చదివి వినిపించాడు గౌతముడు. విదర్భ మన రాజ్యంలోనిదే. చక్రవర్తికి ఇష్టమైన రాజ్యం. మనం మొదటగా విదర్భ రాజకుమారికి కలిగిన ఆపదని దూరం చేయాలి. అలా చేయలేని పక్షంలో నీవు అర్హుడవు కావని అభిసారుల వారి ఉద్దేశం. తర్వాత మాత్రమే రెండవ తాళపత్రము తనలో ఉన్న అక్షరాలని బహిర్గతం చేయగలదు వివరించాడు జయతీర్థుడు. వెంటనే తమ గూఢాచారి నాయకుడు సంజీవుడు అనేవాడిని పిలిపించాడు నిరంజనుడు. విదర్భలో ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలేమిటో చెప్పగలవా? సంజీవుడిని అడిగాడు నిరంజనుడు. మహామంత్రి, 10 రోజుల క్రితము విదర్భ రాకుమారిని ఒక యక్షిని అపహరించింది. ఆమె తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విదర్భ అంతా అల్లకల్లోలంగా ఉంది. తనకు తెలిసిన వివరాలు అందించాడు సంజీవుడు. సమర్థంగా పనిచేస్తున్న తమ గూఢాచారి వ్యవస్థను మెచ్చుకుంటూ గౌతముడి వైపుకు తిరిగాడు మంత్రి. ఇక నా ప్రయాణాన్ని మొదలు పెడతాను. అభిసారుల వారి మంత్రదండం సాధించాకే తిరిగి వస్తాను అని వారి వద్ద ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు గౌతముడు. తేలికపడిన మనసుతో వెనువంటనే చక్రవర్తి, జయతీర్థుడు కూడా నిష్క్రమించారు. తాను కూడా ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడిన మంత్రికి, మహామంత్రి, ఒక చిన్న సందేహం అని మెల్లగా వినిపించింది సంజీవుడి వద్ద నుంచి. తిరిగి ఆసనం మీద కూర్చొని, ఏమిటి సంజీవ నీ సందేహము ప్రసన్నంగా అడిగాడు నిరంజనుడు. గౌతముడు, కార్తీక ఎవరు? ఎందుకు చక్రవర్తి వారిని ఆదరించడం లేదు? పైపెచ్చు గౌతముడితో కొంచెం అవమానకరంగా ఆకర్షుల వారు ప్రవర్తించడము నేను గమనించాను. ఎందుకు? దయచేసి వివరించగలరా ఆసక్తిగా అడిగాడు సంజీవుడు. గాఢంగా నిట్టూర్చాడు నిరంజనుడు. సంజీవ, ఇది ఇంకా దాచవలసిన రహస్యమేమీ కాదు.
ఇప్పుడు గౌతముడు కార్తీక రాజ్యంలోకి ప్రవేశించారు. ఈరోజో రేపో అందరికీ తెలియవలసిన విషయం. కార్తీక ఎవరో కాదు, ఆకర్షుల వారి ముద్దుల కూతురు. ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు సంజీవుడు. మహామంత్రి, మన యువరాణి వారి నామధేయము ప్రియంవద కదా? ఆకర్షుల వారికి ఒక్కతే కూతురు కదా? ఆమె ప్రస్తుతము యోగానందుల వారి వద్ద శిష్యురాలిగా ఉన్నదని రాజ్యంలోని అందరికీ తెలుసు. ఆమె రాక కొరకు అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ కార్తీక ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు సంజీవుడు. ప్రియంవద ప్రస్తుతానికి యోగానందుల వారి వద్ద లేదు. మీ గూఢాచార వ్యవస్థకు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి సంజీవ. నీకు వివరాలు తెలియాలంటే 15 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పవలసి ఉన్నది. విను అని చెప్పటం మొదలుపెట్టాడు మంత్రి. ఆకర్షుల వారికి లేక లేక కలిగిన సంతానము ప్రియంవద. తాను జన్మించిన 3 సంవత్సరాలకే మహారాణి కన్నుమూయటంతో తల్లి తండ్రి తానే అయి పెంచాడు చక్రవర్తి. 8 సంవత్సరాలు మల్లన్న సంరక్షణలో పెరిగిన తర్వాత ఆమెను గురుకులానికి పంపించడానికి సిద్ధపడ్డారు ఆకర్షులవారు. అన్ని విద్యల్లోనూ నిష్ణాతుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన యోగానంద మహర్షి ఆశ్రమానికి పంపించారు. యోగానంద మహర్షి జయతీర్థుల వారి ధర్మపత్నికి స్వయాన తోబుట్టువు. 8 సంవత్సరాల వయసులోనే గురుకులానికి వెళ్ళిన ప్రియంవద తిరిగి 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజ్యానికి వచ్చింది. ఆమెను గుర్తుపట్టగలవారు ఈ రాజ్యంలో అతి ముఖ్యులు తప్ప ఎవరూ లేరు. మహామంత్రి చెప్పే విషయాలు సంజీవుడికి దృశ్య రూపంలో గోచరించటం మొదలైంది. ముక్కు పచ్చలారని వయసులోనే ఆశ్రమంలో వదిలి వెళుతున్నందుకు అమితంగా బాధపడ్డాడు ఆకర్షుడు. ప్రియంవద తల నిమిరి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు యోగానందుడు. తండ్రి, మీరు చింతించవలసిన అవసరం లేదు. నేను ఇక్కడే ఉండి అన్ని విద్యలు నేర్చుకొని వస్తాను. తన చిట్టి చేతులతో తండ్రి కన్నీటిని తుడుస్తూ అన్నది ప్రియంవద. ప్రభు, ఎంతటి చక్రవర్తి కుమార్తె అయినా విద్య నేర్వక తప్పదు కదా. యోగానందుల వారు మన యువరాణిని శిష్యురాలుగా స్వీకరించటమే గొప్ప. ఇందుకు మీరు సంతోషించాలి అనునయంగా అన్నాడు నిరంజనుడు. ఆకర్ష, ప్రియంవద కారణజన్మురాలు, చింతించకు. నిర్మల మనస్కుడవై రాజధానికి తిరిగి వెళ్ళు చిరునవ్వుతో పలికారు యోగానందుల వారు. యోగానందుల వారి వద్ద ఆశీర్వాదం తీసుకొని భారంగా వెనుతిరిగాడు ఆకర్షుడు. ఆయనను అనుసరించాడు నిరంజనుడు. మల్లన్న కూడా ప్రియంవదను వదలలేక వదిలి తిరుగు ప్రయాణమయ్యాడు. శివకేశవులారా, ఒకసారి ఇలా రండి బిగ్గరగా పిలిచాడు యోగానందుడు. ఆ అడవిలో నివసించే బిల్లులతో మాట్లాడుతున్న శివకేశవులు వారిని పంపించి వడివడిగా అడుగులు వేస్తూ వచ్చారు. ఈ చిన్నారి నంద సామ్రాజ్య యువరాణి ప్రియంవద. ఈమెను మీ తల్లి వద్దకు తీసుకొని వెళ్ళండి. అలాగే తండ్రి అన్నాడు కేశవుడు. తండ్రి, ఇప్పుడే ఒక వార్త బిల్లుల ద్వారా అందింది మెల్లగా చెప్పాడు శివుడు. ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు యోగానందుడు. ఈ మధ్య ఒక చారల మెకము ఈ అటవీ ప్రాంతానికి వచ్చిందట. అతి క్రూరమైన స్వభావంతో అడవిలోని జంతువులని నరులని భక్షిస్తున్నదట. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి వచ్చారు చెప్పాడు కేశవుడు. మౌనంగా తల పంకించాడు యోగానందుడు. ఎవరూ ఆశ్రమ పరిసరాలు దాటి దూరంగా పోవద్దు. ప్రతి క్షణము జాగరూక వహించండి. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకొని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తమరి ఆజ్ఞ నాన్నగారు వినయంగా పలికి ప్రియంవదను తీసుకొని ఆశ్రమం లోపలికి నడిచారు. శివకేశవులు యోగానందుల వారి కుమారులు, తండ్రికి తగ్గ కుమారులు, అన్ని విద్యల్లోనూ నిష్ణాతులు. తండ్రి మాట వారికి వేదవాక్కు. ప్రియంవదను చూసి గురుపత్ని ఎదురు వచ్చి ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. తమ తల్లిగారు ఎందుకు అంతగా చెలించిపోయారో శివకేశవులకు అర్థమైంది. కారణము, యోగానందుడికి ఒక కుమార్తె ఉండేది. పేరు కార్తీక, శివకేశవుల చెల్లెలు. కానీ తీవ్రమైన జబ్బుతో తన 3వ ఏటనే మరణించింది. ఆమెను తలుచుకొని వారు బాధపడని రోజు లేదు. ప్రియంవదలో కార్తీక పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురుపత్ని అంతలా చెలించటానికి కారణం అదే. ఆ రోజు నుంచి ప్రియంవద తండ్రి లేని లోటు తెలియకుండా ఆశ్రమంలో విద్యాబుద్ధులు నేర్వసాగింది.
ప్రియంవద కూడా అక్కడి వాతావరణానికి త్వరగానే అలవాటు పడింది. అందరు విద్యార్థులతో పాటు కందమూలాలు, పుట్టతేనె, బియ్యపు జావా మొదలైన ఆహారాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, ఆశ్రమ నియమాలను కూడా తూచా తప్పకుండా పాటించేది. విద్యార్థులందరినీ సమదృష్టితోనే చూసినా ప్రియంవద మీద యోగానందుల వారి కుటుంబానికి ఎక్కువ మమకారం. అలా కొన్ని రోజులు గడిచాయి. అభిసారుడి మంత్రదండం జానపద నవల 6వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.